అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ రీసెంట్‌గా సీరీస్ ఏంటంటే 'ఫ్యామిలీ మ్యాన్ 3' ఈ సీరీస్ చూశాను. ఈ సీరీస్ ఎలా ఉంది అంటే ఆహ్, నాకు తెలిసి 1, 2 బాగా క్లిక్ అయ్యాయి. 'ఫ్యామిలీ మ్యాన్' 1, 2 'ఫ్యామిలీ మ్యాన్ 3' వరకే ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తక్కువ అనిపించింది. యాక్చువల్లీ దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే స్లోగా నడుస్తుంది కొద్దిగా. ట్విస్ట్‌లు అవన్నీ ఒక ఎపిసోడ్‌లో స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ బావుంటుంది. లాస్ట్ ఒక 5 మధ్యలో లేదా లాస్ట్ ఒక 5 మినిట్స్ బావుంటుంది. రిమైనింగ్ మొత్తం స్లోగా సాగదీసినట్టే ఉంటుంది. నాకది చాలా డ్రాబ్యాక్ అనిపించింది. అట్‌లీస్ట్ 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో కొంచెం బెటర్ అనిపించింది. ఇందులో ఏందంటే బాంబ్ బ్లాస్ట్ అయితుంది. అక్కడ మేఘాలయ అక్కడ సైడ్ మిజోరాం అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తుంటారు. దానికి డ్రగ్స్ స్మగ్లర్ వాళ్ళకెలా హెల్ప్ చేస్తాడో, డ్రగ్స్ స్మగ్లర్‌ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళు హీరో గారిని మన శ్రీకాంత్ తివారీని టార్గెట్ చేస్తారు. అది కాన్సెప్ట్ ఇగ. ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అన్ని వెబ్స్‌లో ఇద్దరిని ఎలా చేజ్ చేసుకుంటారనే దాని పైనే ఉంటుంది. బట్ ఆ చేజింగ్ సీన్స్ లాంటివి ప్లస్ అంతా నాకు అనిపించలేదండి. నాకు తెలిసి 'ఫ్యామిలీ మ్యాన్' చూడొచ్చా అంటే మరీ టైం ఖాళీ ఉంది అనుకున్నోళ్ళు చూడండి. పెద్దగా చూడాల్సిన మూవీ అయితే కాదు 'ఫ్యామిలీ మ్యాన్ 3' నాకంత అనిపించలేదు. యాహ్! శ్రీకాంత్ తివారీ గారి యాక్టింగ్ గూడా యాక్చువల్‌గా డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు గాబట్టి, ఉన్న వరకు ఓకే అండి. పెద్ద హై లెవెల్ అయితే ఏం లేదు. 'ప్రేమని' గారిది ఉందా అంటే ఉంది. వాళ్ళ పిల్లర్స్ ఏదో అప్పుడప్పుడు ఇట్లా పెట్టిన కొద్దిసేపు పెడతారు. యాక్చువల్లీ ఇంకో స్పెషల్ మర్చిపోయాను ఇలా స్పెషల్‌గా చెప్పాలనుకుంటున్నాను. మనకి రివ్యూస్‌లో లైక్ నాలాగా రివ్యూస్ చెప్పే దాంట్లో మనకు పూల చొక్కా ఉంటాడు గదండీ! ఆ పూల చొక్కా వాళ్ళ అన్నని ఇందులో విలన్ జేశారు. అంటే ఎలా అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. మన పూల చొక్కా ఎలా ఉన్నాడో సేమ్ విలన్ అలానే ఉంటాడు. కాకపోతే మన పూల చెక్క కొంచెం బక్కగా ఉంటాడు. ఈయన కొంచెం లావుంటాడు. నాకు తెలిసి ఫస్ట్ ఆ మూవీ చూసి విలన్ పూల చొక్కాని విలన్ పెట్టుకున్నారేంటబ్బా అనిపించింది. బట్ ఈయన విలన్ కాదు. పూల చెక్క వాళ్ళ బ్రదర్ లాగా అనిపిస్తాడు. బట్ సేమ్ మీరు కూడా చూడండి 100% మీకు పూల చొక్క లాగానే అనిపిస్తాడు. అతని వరకు అతని యాక్టింగ్ వరకు కొంచెం బావుంది. ఆహ్, ఓకే ఇగ. ఇంతవరకే అండి. నేనిచ్చే రేటింగ్ దీనికి ఓటీటీ దానిలకు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఇయ్యాలి. ఔట్ ఆఫ్ 5కి నేను 2.5 టు 2.3 ఈ మధ్యలో ఉన్నాయండి. థాంక్ యూ.